హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో G+1 కన్స్ట్రక్షన్ అయిన హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే కానుకొని ఉన్న గుర్రంగూడలో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయింది ఫ్రెండ్స్. ఈ హౌస్ డీటెయిల్స్ కనుక వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా గంట సింబల్ అయితే నొక్కండి. అదేవిధంగా మీకు హౌస్ లోన్, బిజినెస్ లోన్, పర్చేస్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్ ఎలాంటి లోన్లు కావాలన్నా మేము లోన్లు గిట్ట దగ్గరుండి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్లాట్ని సేల్ చేయాలన్నా సరే, మీ ప్లాట్ని హౌస్ని సేల్ చేయాలన్నా సరే, లేకపోతే ప్రమోషన్ చేయాలన్నా సరే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు. మీ ప్లాట్ని సేల్ గిట్ట చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ హౌస్ డీటెయిల్ చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం. ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ అయితే SRM బీఈడి కాలేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ హౌస్ డీటెయిల్ కనుక ఒకసారి చూసినట్టయితే ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది మొత్తం 133 గజాల్లో ఉంది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇది సైజ్ వచ్చేసి 30x40 మంచి డైమెన్షన్లో ఉంది ఫ్రెండ్స్. చూడడానికి 133 స్క్వేర్ యార్డ్ ఉన్నప్పటికీ చూడడానికి 150 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ అయినట్టుంది. ఇప్పుడు మీరు చూసింది బోర్ అండి, ఫుల్ వాటర్ అయితే ఉంది. ఒకసారి కింద ఖాళీగా పార్కింగ్ ఏరియాను అయితే డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ఎగ్జాక్ట్ మీ హౌస్ మనకి బ్యాక్ సైడ్ అయితే బీఈడి కాలేజీని అయితే చూడొచ్చు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి పైకి వెళ్ళి చూసే ముందు మీకు మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలన్నా, హౌస్ లోన్, బిజినెస్ లోన్ ఎలాంటి లోన్లు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఒక 6.5 నుంచి 7 కిలోమీటర్లో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అదేవిధంగా ORR ఔటర్ రింగ్ రోడ్ 7 to 7.5 కిలోమీటర్లో అయితే ORR ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. హౌస్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కానీ పైన ఒకసారి విండోస్ ఓపెన్ చేసిన విధానం, డిజైన్, ఒకసారి పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. చుట్టుపక్కల వెదర్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు. ఒకసారి మనం లోపల అయితే ఎంటర్ అయితే చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఒకసారి టీవీ ఏరియాని అయితే ఒకసారి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, టీవీ ఏరియా అండి అది. ఇది హాల్ అయితే పెద్దగా డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి 85 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫైనల్ రేట్ కాదు, స్లైస్లీ నెగిజిబుల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఈ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఒక 90 to 95% వర్క్ అయితే కంప్లీట్ అయి ఉంది. ఒక 5-6% అయితే వర్క్ అయితే ఉంది. వర్క్ ఇట్లా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి పూజా గదిని చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇది పూజా గది అండి. పూజా గదిని కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం, మంచిగా వాస్తు కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకంటే ఇది సైజ్ గిట్ట పర్ఫెక్ట్గా ఈస్ట్ ఫేజ్ అయి ఉండి సైజ్ 30-40 సైజ్లో ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ చాలా పర్ఫెక్ట్గా రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఒకసారి చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ పైన ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ ఇది. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్లో అయితే ఒక బాత్రూమ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ బాత్రూమ్ అయితే బయట చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా సరే ఎట్లా గెస్ట్కి వచ్చినప్పుడు గిట్ట వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఇది పైన బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయితే చాలా పెద్దగా డిజైన్ చేయడం జరిగింది. మీకు చూస్తున్నది ఇప్పుడైతే SRM బీఈడి కాలేజీ. ఈ కాలేజీ ముందు నుంచి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇది బాత్రూమ్ చూడవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా పెద్దగా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మనకు బీఈడి కాలేజ్ ముందర నుంచి 40 feet రోడ్. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆడ మొత్తం మట్టి అయితే వేయడం, శాండ్ అయితే వేయడం జరిగింది. మట్టి గిట ఆల్రెడీ అక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే చేద్దామని అయితే ప్లాన్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ విల్లా కన్స్ట్రక్షన్కి మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్. చాలా బాగా డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకుని బట్టలు, డ్రెస్సెస్ క్లీన్ చేసుకునే ఏరియా ఫ్రెండ్స్. బట్టలు ఉతుకోవచ్చు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడైతే ఎగ్జాక్ట్లీగా విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే అవుతా ఉన్నాయి. ఇది టీవీ ఏరియా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసిన